మంత్రి కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వ్యవహారంలో ఆ పదవుల నుంచి తొలగించాలని ఏఐసీసీకి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తిస్థాయి నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందించింది. పార్టీ గీతను దాటి వ్యవహరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం ఏఐసీసీ కోర్టుకు చేరింది. కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చిన్నారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో విచారణ చేపట్టిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక రూపొందించింది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ పూర్తిస్థాయి నివేదికను పీసీసీ చీఫ్ కు అందజేసింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శామ్మోహన్లు నివేదికను సమర్పించారు. మంత్రి కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గడిచిన 4 రోజులుగా ఈ ఇద్దరిపై ఇచ్చిన విజ్ఞప్తులతో పాటు ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా నిశితంగా పరిశీలించింది. షోకాజ్ నోటీసులపై కొండా సురేఖ చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలను కూడా 1-2 సార్లు అధ్యయనం చేసింది. ప్రాథమిక నివేదిక అనంతరం పూర్తిస్థాయి నివేదికను పీసీసీకి అందజేసింది. ఇందులో ప్రధానంగా పార్టీ గీత దాటిన ఆ ఇద్దరిని పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ పార్టీ నియమావళిని దాటి మాట్లాడటం మొదటిసారి కాదని పేర్కొంది. మూడోసారి కూడా ఇదే రీతిలో కొండా సురేఖ కుటుంబం వ్యవహరించినట్లు పేర్కొంది. ఇప్పటికే ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించి భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లకుండా చూడాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్లు సమాచారం. ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని కూడా ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన గురించి అనేక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిన్నారెడ్డి పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నారని, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నా ఎన్నో పదవులు అనుభవించిన నాయకుడు కూడా పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గతంలో క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారని, మంత్రిగా కొనసాగారని, అయినా ఇంతటి నాయకుడు కూడా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంత సీనియారిటీ ఉండి కూడా పార్టీకి నష్టం కలిగించడం క్షమించరాని విషయంగా నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనను కూడా కేబినెట్ ర్యాంకు పదవి అయిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై పూర్తి అంశాలను నివేదికలో పొందుపరిచామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. పార్టీ గీత దాటిన వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన నివేదికను మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీకి పంపించినట్లు మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నాయకులు, క్యాడర్కు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు.